ఆయన అన్యజనులకు సకల మానవాళి ఎదురు చూసినటువంటి ఈ జనాన్ని ప్రజానికాన్ని ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో తగ్గింపు జీవితం కలిగి తగ్గింపుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించుకుంటూ వచ్చాడు. అందుకే దూత అంటుంది, మొదటిగా వెళ్ళి గొర్రెల కాపరికి చెప్తూ ఉంది. గొర్రెల కాపరులు ఎవరు? గొర్రెల కాపరులు అంటే ఎవరు? కాపరి అంటే రక్షించేటటువంటి వాడు. కాపరి అంటే కాసేవాడు, కాయువాడు. కాపరి అంటే మేపువాడు, లేదా కాపరి అంటే శత్రువుల బారి నుండి రక్షించేటటువంటి వాడు. ఈ గొర్రెల కాపరులు చాలా అమాయకులే కానీ ఏమి చెప్పినా వారు ఒక విధంగా వారు బలహీనులకు సూచనగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ గొర్రెల కాపరులను దేవుడు మొట్టమొదటిగా ఎంచుకున్నాడు. వారికి మాత్రమే దూత వెళ్ళి చెప్తుంది, మీరు వెళ్ళి మీ కొరకు ఒక రక్షకుడు పొత్తిగుడ్డల్లో పరుండి ఉన్నాడు, వెళ్ళి చూడండి అని. ఎంత సంతోషం వారిలో, ఎంత ఆనందం! అంతే ఆనందంతో పాటు ప్రియులారా, దూత చెప్పిన మరుక్షణమే ఆ రాత్రి వారు వెళ్ళి చూడలేదు. ఆ పశువులు